సెల్ ఫోన్స్ అన్నది ఇప్పుడు దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మొన్నే నేను చదువుతా ఉన్నాను. సెల్ ఫోన్ అన్నది ప్రపంచంలో వాడకంలోకి వచ్చి 50 సంవత్సరాలు సంతరించుకుంది. మొట్టమొదట ఈ మోటరోలా కంపెనీ చెప్పిన మార్టిన్ కూపర్ అనే వ్యక్తి దీన్ని వాడడం చేశాడు. భారతదేశంలో కొంత లేట్గా వచ్చింది అనుకోండి. అదే కాకుండా సెల్ ఫోన్ చాలా రూపాంతరం చెందింది. ముందు చాలా చాలా పెద్దగా దొడ్డుగా ఉండే సెల్ ఫోన్ ఇప్పుడు చిన్నది బుల్లి ఫోన్ వచ్చేసింది. మామూలు ఫోన్ చేయడానికే వచ్చేది, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇంకేం చెప్పాలి. సెల్ ఫోన్ అన్నది ఇందాక చెప్పినట్టుగానే ఏమిటంటే దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. దానివల్ల ప్రపంచమంతా ఒక చిన్న కుగ్రామం అయిపోయింది. ఒకప్పుడు అమెరికా మీరు ఫోన్ చేయాలంటే ఎంత కష్టమయ్యేదండి. అంటే మీరు టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి మీ నంబర్ కోసం వెయిట్ చేయడం, అక్కడ అవతల వ్యక్తి వెయిట్ చేయడం, ఇంత కథ అయ్యేది. ఇప్పుడు మీ ఇంటి దగ్గర కూర్చొని ఒక వీడియో కాల్లో చేస్తే ఒక్క సెకండ్లోనే అమెరికాలో ఆ వ్యక్తి దానిని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది అంత బాగైంది. కానీ ఇక్కడ చిన్న మెరుగు వచ్చింది. ఏమిటంటే సెల్ ఫోన్ వాడకం అన్నది అతి సర్వత్రా హేతువైనట్టు జరుగుతూ ఉంది. సెల్ ఫోన్ అనేది అసలు ఏ చిన్న విషయాన్ని కూడా సెల్ ఫోన్ వాడకమేనండి. కుటుంబంతో అందరూ భోజనం చేస్తుంటారు, పిల్లలు అందరూ కలిపి అసలు కుటుంబం మీటింగ్ అంటే మర్చిపోయారు ప్రజలందరూ. ఆ టైంలో ఫోన్ రాగానే మళ్ళీ ఫోన్తో మాట్లాడుకుంటూ పిల్లలతో విస్మరించడం, మిత్రులతో కూర్చొని రోజులు పోయినాయి. అంటే సెల్ ఫోన్ ఎంత ఇబ్బంది తీసుకొచ్చింది. సరే కదా, ఏదేంటి ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్లీ రిలేషన్స్ని బాగా స్పాయిల్ చేస్తున్నది. ఎందుకంటే ఆ టైంలో అసలు వాళ్ళు ఉన్నారు పక్కనే, ఏదో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేస్తున్నారని మర్చిపోయి మధ్యలో లేచి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుకుంటూ ఆరాముగా వచ్చినప్పుడు మిగతా మిత్రులకు ఎలా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మా ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకున్నట్టయితే సెల్ ఫోన్ అనేది ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. ఉదాహరణకి 50-60 సంవత్సరాల తర్వాత 4 గంటలు 3 గంటల కంటే ఎక్కువ చూడకూడదు అని. కొంతవరకు యుక్త వయసులో ఒక 5 గంటల వరకు చూడొచ్చని. చిన్నపిల్లల్లో స్క్రీన్ టైం అసలు నిజానికి చాలా తక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కడ ఫాలో అవుతున్నాం. అందులో ఈ కోవిడ్ అనేది మహమ్మారి వచ్చిన తర్వాత చిన్నపిల్లల్లో కూడా అది వాడకం అవసరం అయిపోయింది. ఎందుకంటే అంత ఆన్లైన్ క్లాసులు. కానీ దానివల్ల ఇప్పుడు కళ్ళ మీద దుష్ప్రభావం ఎంత వచ్చిందంటే చిన్నపిల్లలు కళ్ళద్దాల డాక్టర్ని, ఏదైతే ఆఫ్థల్మాలజీ డాక్టర్ని సంప్రదించే అవసరం, కళ్ళద్దాల వాడకం చాలా చాలా పెరిగిపోయిందని సైన్స్ చెప్తూ ఉంది. అదే కాకుండా నిద్ర అన్నది అది ఒక పెద్ద కరువు అయిపోయిందండి భారతదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో. సెల్ ఫోన్ వాడుతూ ఉంటారు. సెల్ ఫోన్ ఎక్కడ మీరు పడుకున్నప్పుడు పక్కన పెట్టుకుంటారు, ఏదో మెసేజ్ వస్తూ ఉంటుంది, ఏదో నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, ఇంకా డిస్టర్బెన్స్ నిద్రాభంగమే. అదే కాకుండా సెల్ ఫోన్లో ఉండేటువంటి ఈ స్క్రీన్లో వచ్చేటువంటి బ్లూ లైట్ అన్నది అది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే అతను సృష్టికర్త ఈ సమయంలో నిద్రపోవాలి ఆయన నిర్దేశించాడు. నిద్ర నార్మల్గా రావడానికి మెలటోనిన్ ఒక హార్మోన్ కావాలి. దానికి ఈ బ్లూ స్క్రీన్ అనేది శత్రువు. కాబట్టి ఈ బ్లూ స్క్రీన్ పట్టుకున్నటువంటి మొబైల్ కానీ పక్కన ఉండేటట్టయితే ఈ మెలటోనిన్ ఉత్పత్తి కాదు. మెలటోనిన్ అన్నది ఎప్పుడైతే ఉత్పత్తి కాదో నిద్ర రాదు. నిద్ర రాకపోతే ఇంకా లేనిపోని ఇబ్బంది అండి. అదే కాకుండా సెల్ ఫోన్ ఉండడం వల్ల ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే, ముఖ్యంగా ఈ టెక్స్టింగ్ అన్నది యువతలో ఈ టెక్స్టింగ్ ఇంకా మెసేజ్ చేయటమే. ఆ సమయంలో అసలు ఏమిటి అన్నది ధ్యానం లేదు. మెడలా కిందకు పడేసి కొంగ మెడలాగా అయిపోతుంది. టెక్స్టింగ్ని ఎక్కడ దానికి ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు. అంటే ఏమిటి, ఇక్కడ ఆ సమయంలో 2 చేతితో చేయటం ఇంతే. ఆ మెడతో నొప్పి రావడం, న్యూరోసర్జన్లు సంప్రదించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలి ఏంటంటే, ఎక్కడో స్పెయిన్ దేశంలో ఒక రహదారి, ఒక స్ట్రీట్ పెట్టేశారట, టెక్స్టింగ్ స్ట్రీట్ అని. అంటే అక్కడ అటు నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు అందరూ టెక్స్టింగ్ చేసుకునేవాళ్ళు. విచిత్రంగా లేదు, కానీ మారిన నాగరికత దృష్ట్యా ఇలాంటి పరిస్థితి ప్రబలి ఉంది. అదే కాకుండా ఇంకా న్యూరోసర్జికల్గా ఒక చిన్న మాట కూడా, ఎక్కువసేపు టెస్టింగ్ చేయటం వల్ల తెలియకుండానే ఈ చేతిలో ఉండేటువంటి నరం, ఇక్కడ చిన్న నరం ఉంటుంది, మీడియన్ నర్వ్ అని, ఆ నర్వ్ మీద కూడా దాని ప్రభావం వచ్చి చేతుల్లో తిమ్మిరెక్కిపోవడం, చేతుల్లో అచేతనంగా అయిపోవడం, కొన్నాళ్ళ తర్వాత జరిగే ప్రమాదం కూడా ఉంది. దాన్ని కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా ఒక ప్రమాదం కిందే వచ్చింది. అదే కాకుండా మెదడుకి మేత పోయిందండి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉండడం వల్ల ఇప్పుడు పాతకాలంలో పెద్దవాళ్ళు అందరూ ఎవరికైనా చుట్టాలకు ఫోన్ చేయాలంటే నంబరు అన్నీ గుర్తుపెట్టుకొని ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా డైలు, లేకపోతే రీడైలు. అంటే నంబర్లను గుర్తుపెట్టుకోని అవసరం లేకపోయింది బ్రెయిన్కి. దానితో బ్రెయిన్కి ఇంకా కోపస్థమండి ఒకలాగా అయిపోతుంది. పని లేదండి. ఒక పెన్న క్యాప్ ఉంది, మీరు వాడకుండా పక్కన పడేశారనుకోండి, వారం తర్వాత తీశారనుకోండి, అది విదైపోదు, జామ్ అయిపోదు. మెదడుకు పోతే అదే జరుగుతుంది. మెదడుకి మేత, పనితనం, షార్ప్నెస్ తగ్గిపోయింది.
ఏది కావాలంటే ఇప్పుడు మరి బజార్కి వెళ్తున్నారు, బజార్కి వెళ్తే ముందంతా అందులో రాసుకోవడం, ఇదేం విచిత్రమో. అక్కడికి వెళ్ళి కూరగాయలు అవన్నీ ఏం కొనుక్కోవాలి, లేదా సామాన్లు దినుసులు వారానికి సరిపోయిన దినుసులు అనుకుని ఆలోచించేవాళ్ళు. అంటే ఎంత సెల్ ఫోన్ మీద మనం అందరం ఇప్పుడు ఆధారపడిపడి ఉండామో సరే. ఇంకా మిత్రులు మన పర్టికులర్గా యువత సెల్ ఫోన్ వాడుతూ ప్రపంచాన్ని మర్చిపోయి హెల్మెట్ ఎలాగా ఉండదు, దానివలన జరిగేటువంటి ప్రమాదాలు అత్యంత ప్రమాదకరం. మనం ఎన్నిసార్లు చూస్తున్నాం, ఎన్ని బోర్డులు పెట్టినా, ఎన్ని ఫ్లెక్సీలు పెట్టినా, పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా సెల్ ఫోన్ తాలూకా ప్రమాదం, దాని తాలూకా ప్రభావం రెండు కూడా ఎంతంటే అసలు వినే రోజులు ఇప్పుడు పోయినాయి. మీరు ఎంత ఫైన్ వేయండి, ఫైన్ కట్టేస్తారు, సెల్ ఫోన్ మాత్రం డ్రైవ్ చేస్తూ వాడుతూ ఉంటారు. ఎంత ప్రమాదం అందరికి తెలిసి కూడా. అలాగే ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం వల్ల వచ్చేటువంటిది ఇంకా ప్రమాదకరమైనది న్యూరో సర్జరీలు ఇంకా కొన్ని మాటలు వాడుతూ ఉంటాం, మెదడులో ట్యూమర్లు అడితే రావచ్చని. నిజానికి అందులో ఒక్క మాట మీకు చెప్పాలి, ఏదో నేను భయపెట్టే ప్రయత్నం కాకపోయినా సంవత్సరాలు కూడాది చెవుకు దగ్గరగా సెల్ ఫోన్లు పెట్టుకునేటువంటి వాడే సన్నివేశాలుగా ఉండేటట్టయితే అప్పుడప్పుడు 8వ నంబర్ నరం ఉంటుంది, అంటే శ్రవణానికి వినడానికి ఉపయోగపడే నరం ఉంటుంది. ఆ నరం మీద ట్యూమర్లు వచ్చిన కొన్ని సన్నివేశాలు ప్రపంచంలో అడపాదడపా దాన్ని కూడా వాళ్ళు రికార్డు చేస్తూ ఉన్నారు. అది చాలా కామన్గా కాదు. అంటే సెల్ ఫోన్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రెయిన్లో ట్యూమర్ వచ్చేస్తుంది అని భయపెట్టే ప్రయత్నం అయితే కానే కాదు. కానీ దానివల్ల ఒక ప్రమాదం ఉందని కొన్ని తాలూకా ఏదైతే రీసెర్చ్ పేపర్స్లో ఈ వివరాలు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైనది ఏమిటి, నడుస్తూ ఉన్నారు ఎవరినో గుద్దిస్తారు మీకు తెలియకుండానే, పోనీ మీరు అది వెహికల్ డ్రైవ్ చేయక్కర్లేదు, ఎంత ప్రమాదం అండి అవతల వారు చూడకుండా గుద్దేయటం. అంటే సెల్ ఫోన్ అన్నది వాడడం వల్ల అవసరం ఎంత ఉపయోగమో దాని తాలూకా ప్రమాదం అన్నది ఇన్ని కొంచెం ఉన్నాయి. దాన్ని ఏదైనా నిమిత్తంగా వాడేటట్టయితే, ఉదాహరణకి సెల్ ఫోన్ రాత్రి మీరు పడుకునేటప్పుడు అసలు మీ బెడ్రూమ్లో కనీసం ఒక వేరే బెడ్రూమ్లో ఉండాలి, ఫోన్ దగ్గర ఉండకూడదు. ఏమిటి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చేస్తుంది చెప్పండి. ఎవరో తప్పని వాళ్ళు కొంతమంది ఉంటారు, డాక్టర్లు లేకపోతే పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉండే వాళ్ళకి రాత్రి మీద ఫోన్ రావచ్చు. కానీ మిగతా వాళ్ళందరికీ ఎంతమందికి అవసరం అండి మొబైల్ ఫోన్, తెల్లవారు వాడుకోండి. అదే కాకుండా వాడే సమయం కూడా మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉండాలి. లేకపోతే ఇందాక చెప్పినటువంటి మెడకు కానీ చేతులకు కానీ వచ్చేటువంటి ప్రమాదం చాలా పొంచి ఉంది. సెల్ ఫోన్ వాడకం ఎంత ఉపయోగమో అతి వాడకం కూడా ప్రమాదం, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి.